రావచర్ల గ్రామంలో నల్లగట్టు మీద అక్రమ మైనింగ్ చేస్తా ఉంటే అధికారులు మిషన్లు సీజ్ చేసి పెనాల్టీ వేశారని సోదరులు చెబుతా ఉన్నారు. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు వేరు. అక్కడ బండి ఐజాక్ గారు అనే ఆయన కానీ ఆయన మిత్రులందరూ కూడా సుమారు 10-15 ఎకరాలు బీఫారాలు కొనుక్కుని వాళ్ళకి అక్కడ మరి ప్రార్థనలు కానీ కొన్ని మందిరాలు కొన్ని ఇవి కూడా నిర్మించుకుంటూ వాళ్ళు గట్టు మీద కూడా అక్కడికి వచ్చే వ్యక్తులందరూ కూడా మరి పర్యాటక రంగంగా నల్లగట్టు మీద పైన సుమారు 50-100 ఎకరాలు ప్లెయిన్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీదకి వెళ్లి అందరూ కూడా చక్కని మరి ఎంత ఒక మంచి గ్రీనరీగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తామని మాతో మాట్లాడి ఉన్నారు. అది ఏమైనప్పుడు కూడా గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కానివ్వండి, ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా వాళ్ళ దారులు వేయటం వల్ల మా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కూడా ఆ రోజు అక్కడ దేవైనటువంటి మిషన్లని అధికారులకు అప్పచెప్పడం వల్ల ఆ రోజు ఆ మిషన్లు కూడా అధికారులు పెనాల్టీ వేసి పంపించడం జరిగింది. కానీ అక్కడ ఎటువంటి ఒక్క ట్రక్ మట్టి కూడా అక్రమ మైనింగ్ జరగల. అట్లాగే నూజివీడు నియోజకవర్గంలో ఏ గ్రామం నుంచి కూడా ఈ మధ్య కలెక్టర్ గారికి అట్లాగే కొందరు ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది కొన్ని గ్రామాల్లో అని కంప్లైంట్ చేయిస్తుంటే దాని మీద మేము కూడా గతంలో వివరణ ఇవ్వడం జరిగింది. నూజివీడు నియోజకవర్గంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల దగ్గర నుంచి కూడా మట్టి లేక సామాన్య ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మరి మేము ఒక గ్రామ నాయకులుగా అట్లాగే మా శారద గారి సహకారంతో కొన్ని పేదవాళ్లకి మరి గత ఏదైతే ఆగస్టు 31 జరిగినటువంటి తుఫాను వల్ల ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులు కొట్టుకుపోయి దారులు చెడిపోయి గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోవడం వల్ల మేము మా ఉన్నటువంటి అవకాశాల్లో మా ఉన్నటువంటి భూముల్లో కొన్ని మట్టి తీసుకుని మా గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం మరి చూస్తా ఉన్నారు. మరి మొన్న జరిగినటువంటి మరి కొండపరవ గ్రామం నుంచి కూడా అక్రమ మైనింగ్ తరలిస్తున్నారని చెప్పడం, కొండపరవ గ్రామంలో నాకు 23 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ ఆ 23 ఎకరాల్లో ఎకరం భూమి సాగుకి పనికిరాకుండా మరి ఎటువంటి దాంట్లో రాయి పనికిరాని మట్టి ఉండటం, దాన్ని నేను కూడా గత 15-20 రోజుల నుంచి ఫ్రీగా దొరికెళ్ళమంటం వల్ల ఈరోజు ఎక్కడ మట్టి లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానివ్వండి, నూజివీడులో పట్టణంలో కానివ్వండి, దగ్గరగా ఎవరైనా అందరూ కూడా గత 15 రోజులు 10 రోజుల నుంచి ట్రాక్టర్ల ద్వారా కొన్ని లారీల ద్వారా కూడా మన మట్టి తరలించుకెళ్తా ఉన్నారు. మరి నా దగ్గరికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కిషోర్ కూడా ఏదో కొన్ని టిప్పర్లు తీసుకొచ్చుకుని అతను మరి హనుమాన్ జంక్షన్ ఎక్కడికో టిప్పర్లు తీసుకుని వెళ్తూ ఆయన ఏదైతే టిప్పర్లో మైనింగ్ చేయకూడదు ఇది తప్పని తెలిసి ఆయన ఎక్కడైతే మా నియోజకవర్గంలో చెలబోయిన పల్లి అనే గ్రామంలో మరి కోరీ ఉంది, ఆ కోరీ వాడి దగ్గర మైనింగ్ బిల్లులు తీసుకుని ప్రభుత్వానికి మైనింగ్ బిల్లులు కట్టుకుంటూ నా దగ్గరగా ఆ మట్టిని తోలుకెళ్లడం జరుగుతా ఉంది. మరి అంతే తప్ప ఇక్కడ ఎటువంటి అక్రమ మైనింగ్ జరగట్లేదు అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు ఎన్నో ఆశలతో గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో పడినటువంటి ఇబ్బందులు ఇవన్నింటి మీద కూడా ఈ రోజు గెలిచినటువంటి కూటమి మరి ఎమ్మెల్యేల మీద అట్లాగే ప్రభుత్వం మీద కూడా ఎన్నో ఆశలతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఆశయాలతో ఉన్నారు. మరి ఈ రోజు నేను గతంలో కూడా నూజివీడు మా ఒక ఆఫీసులో మట్టి మీద ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఒక మీడియా మిత్రుల ద్వారా కూడా నేను మట్టిని కూడా ఫ్రీ చేయాలి, ఇక్కడ మట్టి లేక నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, మట్టి లేక మా రోడ్లలోకి వెళ్లే దారులు లేవు, చాలలోకి వెళ్లే దారులు లేవు, కనీసం ఇళ్లలో కొట్టుకుపోయినటువంటి మట్టి మేరువాలు పోసుకుని ఇళ్లు కట్టుకోవాలన్నా కూడా మట్టి లేక ఇబ్బంది పడతా ఉన్నాం. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ మట్టిని కూడా ఏదైతే ఫ్రీ ఇచ్చారో మట్టిని కూడా ఫ్రీ చేయాలని మేము కోరుతా ఉన్నాం.